ఏపీ ఎడ్సెట్ 2024 అడ్మిషన్‌కి సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడీనండి. దానికి సంబంధించినటువంటి కౌన్సెలింగ్ అప్డేట్ అనేది అనౌన్స్‌మెంట్ చేయడం అయితే జరిగింది. మనకు రిజిస్ట్రేషన్ అనేది ఏ డేట్ నుంచి ఏ డేట్‌కి ఉండబోతుంది, మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది, సీట్ అలాట్మెంట్ ఎప్పుడు ఉంటుంది, స్పెషల్ కేటగిరీస్ వాళ్ళకి డాక్యుమెంట్స్ ఎప్పుడు ఏ డేట్‌న వాళ్ళు చేస్తారనేది పూర్తిగా వీడియోలో చెప్తానన్నమాట. వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా అఫీషియల్ వెబ్సైట్లో ఇంకా అప్డేట్ అయితే చేయలేదు. ఈరోజు పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ కానీ మీరు ఒకసారి ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్టయితే వాళ్ళు ఇక్కడ క్లియర్గా నేటి నుంచే ఎడ్సెట్ కౌన్సిలింగ్ అని హెడ్డింగ్ పెట్టి రాయడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బీఈడి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఈ రోజు నుంచే నిర్వహిస్తున్నామని కన్వీనర్ ఉమా మహేశ్వరి గారు అయితే తెలియజేయడం అయితే జరిగింది. అంటే కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అనేది బీఈడీకి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ఈ రోజు నుంచి ఆగస్ట్ 27వ తేదీ వరకు ఉండబోతుంది. రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. నెక్స్ట్ మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఈ నెల 22 నుంచి, అంటే రేపటి నుంచి ఆగస్ట్ 28వ తేదీ వరకు మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి డేట్ కూడా అనౌన్స్మెంట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలన 27న నిర్వహిస్తామని చెప్తున్నారు. అంటే స్పెషల్ కేటగిరీస్ పిహెచ్ కావచ్చు, ఎన్సిసి కావచ్చు, అలాగే ఎన్ఎస్ఎస్ కావచ్చు, ఈ విధంగా ఉన్నారు కదా స్పోర్ట్స్ కేటగిరీ, వీళ్ళందరూ వాళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆగస్టు 27వ తేదీన నిర్వహించబోతున్నామని ఈరోజు అనౌన్స్మెంట్ చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ అనేది మీ యొక్క మొబైల్ నెంబర్కి కూడా మెసేజ్ రావడం అయితే జరిగి ఉంటుంది. ఒకసారి చెక్ అయితే చేయండి. ఇది ఇవాల్టి ఎడ్సెట్ కౌన్సిలింగ్కి సంబంధించినటువంటి ఉన్న అప్డేట్ అనమాట. వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.